చాలా బేసిక్గా ఉందనే వాళ్ళ ఉపన్యాసాలు చేయడం నాకెందుకో చాలా బాధగా ఉంది. ఏదో ఒకటో అరో చేసి గొప్పగా చెప్పుకోవడంతో పాటు సంబరాలు చేసేవాళ్ళు మిగతా వాళ్ళను తిట్టిపోయడంలో సగం కంటే ఎక్కువ సమయం వెచ్చించారా లేదా? అంటే తిట్టిపోయడమే సంబరమా? చర్చలకు వస్తారా? ఆరోపణలు చేసి పబ్బం గడుపుకొని ఆయన నుంచి పోయారు. మీరు అసెంబ్లీలో అట్లనే మాట్లాడతారు, పబ్లిక్ మీటింగ్లో అట్లా మాట్లాడతారు, ఎవరైనా పిలిచి మాట్లాడినాక అదే మాట్లాడుతున్నారు, ఏదో క్రెడిట్ తీసుకుంటున్నారు. దేనికే? ధాన్యం రికార్డు పంట వస్తున్నది అని. మీరు 11 మాసాలలో ఈ రాష్ట్రంలో ఏం చేయడం వల్ల ఈ ధాన్యం పండిందో చెప్తారా? దమ్ముందా? అదేవిధంగా నాగార్జున సాగర్లో హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి. ఒక యూనిట్ టోటల్గా 11 మాసాల నుంచి మూతపడి ఉన్నది. అంటే కరెంటు తక్కువ ఉండి పంట పెరిగిందా? 23-24లో 158 లక్షల టన్నులు, ఇప్పుడు 160 లక్షల టన్నులు, 70-80 వేల టన్నులు పెరుగుతున్నది. ఎట్లా పెరుగుతున్నది ఇన్ని సంవత్సరాల్లో? దీనికి కారణాలు లేవా? విశ్లేషణ చేయలేమా? డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రాజెక్టులలో రిజర్వాయర్ కెపాసిటీలు పెంచింది వాస్తవం కదా? చెరువులు నింపినా మీరు? ఇప్పటికి కూడా దేవాదుల్లోని 14 రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు, నీళ్ళు పోతున్నాయి, నింపండి. ఏదో కాళేశ్వరం నీళ్ళు లేకుంటేనే చేసినామని చెప్పిన బాగా. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతుంటే చూసుకుంటూ కూర్చున్నాము, టేలుపాడు నుంచి నీళ్లు దొంగిలించకపోతే కూర్చున్నాము, రిపేర్ చేయకుండా సంవత్సరం నుంచి ఉంటే అది కళ్ళు మూసుకొని ఉన్నావు. ఇది మీ పరిపాలన కాదా? అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆర్థిక శాఖ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా నీకు? పెట్టుబడి ఏమేమంటే భవిష్యత్తుకు అక్కడికి వచ్చింది. అది నీకు తెలుసా? చేస్తానన్న పనే చేస్తలేవు, చేయనన్న పనులు భవిష్యత్తు. నాకు చాలా విజనరీ అనమాట. ఇది చేయాలి కాదంటమా? కాలేజీ గురించి మాట్లాడుతూ కాలేజీకి గుర్తింపు కోసం ఇచ్చిన అవార్డును ఇప్పటి వరకు నువ్వు పోయే వరకు, కళాక్షేత్రం ఓపెన్ చేసే వరకు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నీ పరిపాలన ఉన్నది. నువ్వు కేసీఆర్ గారిని అంటావా? 89 కేసులు పెట్టుకొని ఆశ్రిత పక్షపాతంతో పరిపాలన చేసుకుంటూ దోచుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా భూసేకరణ కోసం చేసే కార్యక్రమాలు మాకు తెలియదా? మీకు అనుభవం లేదు, అవగాహన లేదు, అహంకారం ఎక్కున్నది. సో కట్టిపెట్టి ఇప్పటికైనా పదవిని అడ్డు పెట్టుకొని ప్రచారం కోసం పాకులాడుతున్న మనిషి ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడు ఎవరిని చూడ. మొదటిసారిగా రేవంత్ రెడ్డి చూస్తున్నాను. తాడై మెడకేసుకుంటే పామై గరిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం పట్ల ఒక శాపంగా మారిపోయిండు. రాజకీయం అంటే ఒక చిల్లర బూతు అనేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఉండు రేవంత్ రెడ్డి. తన పదవిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు రకరకాల రీతుల్లో మాట్లాడుతూ మొత్తం రాజకీయ వ్యవస్థని వాళ్ళ భ్రష్టు పట్టించేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తొక్కుతా, సంపుతా, రక్తం దాగుతా, పొట్ట పేగులు చేసి మెడలు వేసుకుంటా, ఈ భాష ఎవడు మాట్లాడతాడు చెప్పండి? పిచ్చోడన్న అయి ఉండాలా, సైకోపాత్ అన్న అయి ఉండాలా, శాడిస్ట్ అన్న అయి ఉండాలా, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి, హెడ్ ఆఫ్ ద స్టేట్, మనందరం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే భాషనా? మంత్రులుగా కూర్చున్న వాళ్ళు మీకేం పుట్టిందా? ఆయన పక్కన కూర్చొని ఎట్లా మీరు ఇంత చిల్లరగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఈ తప్పయా అని చెప్పని మాట్లాడతలేరు? లేకపోతే పిచ్చి ఆసుపత్రి కన్నా తీసుకుపోయారని ట్రీట్మెంట్ ఎందుకు చేస్తలేరు? ఈ భాషను చూసి ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ పోలీసులు అట్లే తయారవుతా ఉన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా నువ్వు ఇవాళ పరుషమైన వ్యక్తులుగా తయారు చేసేసి ఇవాళ పేద ప్రజలపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి? నువ్వు ఇంకెన్నెన్న వరలు, నువ్వు ఎంత వరలితే అంత పెద్దగా కేసీఆర్ ఆకాశం అంత ఎదుగుతాడు. నిన్న మన ఢిల్లీలో కూడా పోయి అక్కడిక్కడ అందరినీ కలిసి వచ్చిన తర్వాత అనిపిస్తూ ఉంది, ఫ్రస్ట్రేషన్ పీక్ పోయింది రేవంత్ రెడ్డికి. కేసీఆర్ను మొక్కంటావా, నీ కుర్చీకి పీక్ పడదొబ్బుతాం నిన్ను అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం అంటా ఉంది రేవంత్ రెడ్డి. ఇవాళ కేసీఆర్ ఒక ఉద్యమ వటవృక్షం, తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షం. నువ్వేమో తెలంగాణ రాజకీయ తులసి వనంలో ఒక గంజాయి మొక్కవు. నువ్వు 11 నెలల్లోనే వేల కోట్ల రూపాయలు దండుకొని అవినీతికి పాల్పడ్డటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి. కేసీఆర్ రా, అసెంబ్లీకి రా అంటున్నావు, ఇద్దరు వస్తేనే ఆగమాగం అవుతున్నావు. కేసీఆర్ వస్తే అంటావు బొక్కబోర పడి సస్తావు నువ్వు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుర్చీ ఊడిపోబోతా ఉంది. ఇది తథ్యం. రేవంత్ రెడ్డిని పీక్ పడైపోతా ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ స్టార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు కాలు గోటికి పనికిరావు రేవంత్ రెడ్డి. నువ్వు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం పదవులు అక్కడ పక్కన పడేసి ఎన్నికలకు పోయి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని బతికిచ్చిండు. తెలంగాణ వాదానికి దమ్మున్నది, ధైర్యం ఉంది అని చెప్పని కేసీఆర్ గారు చూపెట్టిండ్రు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి వీఆర్ ఛాలెంజింగ్ యూ టుడే, యూ రిజైన్. నువ్వు కొడంగల్ రిజైన్ చేసి మళ్ళీ గెలువు బిడ్డ నేను చెప్తా. మీ లగచర్ల బాధితులు జాలి వాళ్ళ లగాయించి కొడతారు నిన్ను ఇవాళ రగచర్ల బాధితులు. ఇవాళ నిజంగానే నువ్వు 11 ఏళ్ల పాలన మీద రెఫరెండం అని చెప్పని రిజైన్ చేయని దమ్ముంటే డిపాజిట్లు రావు ఎవరికి ఇవాళ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో. అబద్ధాలకు చక్రవర్తి అన్నట్టు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధం. ఖాతాలు సరిలేకపోవడం వల్ల మేము డబ్బులు రుణమాఫీ చేయలేకపోయామని చెప్పడం ఎంత పెద్ద అబద్ధం అంటే, ఈ రకంగా
100% ప్రతీది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇటు రైతుల పట్ల కానీ ఇంకా అనేకమైనటువంటి 6 గ్యారెంటీలలో కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రతి దాంట్లో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చెప్పడం తప్ప బూతులు తిడుతూ అబద్ధాలు ఆడుతూ ఏదో రకంగా పబ్బం గడుపులని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల్ని మోసం చేయడంలో నంబర్ 1 అయితే 420గా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో నంబర్ 1గా పేరు తెచ్చుకొని దేశంలో ప్రపంచంలోనే దిక్సూచిగా చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఈరోజు దాన్ని పూర్తిగా అవమానం చేయడం, అబద్ధాల కోరు ముఖ్యమంత్రి మారడం వల్ల తెలంగాణ ప్రజలకి ఇది అవమానం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ బూతులు మానుకొని, నీ బూతులు తిట్టే తిట్లు మానుకొని, అబద్ధాలు మానుకొని, నీకున్నటువంటి ప్రజలు సమయం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, సక్రమంగా పనిచేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కూడా ఇంకోసారి హెచ్చరిక చేస్తాం.